ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు సిపిఎం పార్టీ జిల్లా నాయకులుగా ఉంటూ వ్యవసాయ కార్మిక సంఘానికి నాయకత్వం వహిస్తూ 4 దశాబ్దాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజల పక్షాన పోరాడినటువంటి పెద్దలు అమరుడు వెంకటయ్య గారికి నివాళులర్పిస్తూ వారి 3వ వర్ధంతి సభలో పాల్గొన్న సిపిఎం పార్టీ నాయకత్వం, సిపిఐ పార్టీ పెద్దలు విశ్వేశ్వరరావు గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దలు షాంపూర్ ఐలయ్య గారు, వెంకటయ్య గారి బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, జర్నలిస్ట్ మిత్రులందరికీ విప్లవ వందనాలు, సామాజిక వందనాలు తెలియజేస్తూ, వెంకటన్న అప్పుడే చనిపోయి 3వ సంవత్సరం గడుస్తూ ఉంది. వారు ఉన్నటువంటి సందర్భంలో అనేక ప్రజా ఉద్యమాల పోరాటాలకు నాయకత్వం వహించి పేదల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి కమ్యూనిస్టు నాయకత్వంలో వెంకటయ్య గారు. అనేక సైద్ధాంతిక విషయాల్లో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా, కమ్యూనిస్టు పార్టీలలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు కూడా తను నమ్మినటువంటి సిపిఎం పార్టీలో చివరి వరకు ఎర్రజెండా నాయకత్వంలో పనిచేసి అమరుడయ్యారు. కేవలం ఒక కమ్యూనిస్టు పార్టీలో కాకుండా అంబేద్కర్ యాక్టివిస్టుగా, సామాజిక ఉద్యమకారుడిగా బహుళ నాయకత్వం వహించి అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఆలోచించినటువంటి వ్యక్తి వెంకటయ్య గారు. నిజంగా వెంకటయ్య గారు కనుక ఒక దళిత కుటుంబంలో పుట్టకపోయి ఉన్నట్లయితే, ఇంకో అగ్రవర్ణ కుటుంబంలో పుట్టినట్టయితే ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉండేవాడనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అన్ని పార్టీలలో ఉన్నటువంటి డిస్క్రిమినేషనే కొన్ని పార్టీలలో కూడా కనపడుతూ ఉంటుంది. చాలా కమిటెడ్ నాయకుడు, క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు, సాదా సీదా జీవితం కలిగినటువంటి నాయకుడు, కమ్యూనిస్ట్ సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించినటువంటి నాయకుడు, అంబేద్కరిజాన్ని కమ్యూనిజాన్ని జోడించి పనిచేసినటువంటి నాయకుడు. సో ఇట్లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అనేక మంది దళితులు ఉన్నప్పుడు కూడా, దళితులు కమ్యూనిస్ట్ పార్టీలో ఎదిగినప్పుడు కూడా అంబేద్కర్ సిద్ధాంతాలని అంతంతగానే పాటిస్తూ తన నమ్మిన కమ్యూనిస్ట్ సిద్ధాంతం కోసం చివరి వరకు పోరాడినటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ వెంకటన్న గారు అంబేద్కరిజాన్ని, కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని ఈక్వల్గా జోడించి పనిచేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడు మరి మన నుంచి దూరం కావటం విచారకరం. ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలా నిండైనటువంటి అంశం ఏంటంటే, బిడ్డ కళ్యాణి వెంకటన్న ఎంతో కష్టపడి చదివిపించాడు. ఆ బిడ్డ ఆయన ఉన్నప్పుడు కనుక ఉద్యోగం పొందుంటే చాలా గొప్పగా తన మనసు సంతోషంగా ఉండేది. కానీ తను మరణించిన 2 సంవత్సరాలకు ఆ బిడ్డకు ఒక ప్రభుత్వ ఉద్యోగి రావడం అంటే, ఉద్యోగి ఈరోజు నిలబడ్డదంటే అది 100కు 100% వెంకటన్న కృషి. నిజంగా ఆ కుటుంబం అంతా కూడా ఆ కళ్యాణికి అండగా ఉన్నారు. ఆ బిడ్డకు ఆ రోజే ఉద్యోగం వచ్చి ఉంటే ఎంతో హ్యాపీగా తను ఉండేవాడు. సరే, సమస్యలు ఏమైనప్పుడు కూడా కళ్యాణి కానీ, కళ్యాణి కుటుంబం కానీ ఎక్కడున్నా కానీ వెంకటన్న ఆశయాల కోసం కూడా పనిచేయాలి. సరే, కిరణ్, క్రాంతి, వదినమ్మ, వాళ్ళకున్నటువంటి కోడలు, వాళ్ళకున్నటువంటి కొద్దిపాటి జీవిత విధానాన్ని రెక్కల కష్టం మీద వెళ్ళదీసుకుంటూ ఈ రోజున వెంకటయ్య గారి 3వ వర్ధంతి ఇక్కడ ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీలో ఇతర ఏ పార్టీలో లేనటువంటి ఆనవాయితీ ఒక కమ్యూనిస్టు పార్టీలోనే కొనసాగుతుంది. అతను దళితుడా, అగ్రవర్ణమా, మధ్యవర్ణం అనే భేదాలు లేకుండా ఆ నాయకుడి యొక్క పోరాట స్ఫూర్తిని, ఆ నాయకుడి యొక్క కమిట్మెంట్ని దృష్టిలో పెట్టుకునే కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇప్పుడు సంవత్సరం కూడా వారు చనిపోయిన రోజున నివాళులర్పించడం ఒక ఆనవాయితీ, ఒక పద్ధతిగా ఒక కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటుంది. నిజంగా ఇవాళ వై వెంకటయ్య గారు జీవితం చాలా పేద కుటుంబంలో జన్మించిన, ఇవాళ కులమత రహితంగా అగ్రవర్ణం లేని వర్ణం అనే భేదం లేకుండా ప్రతి వ్యక్తితో కూడా ఒక మిత్రులాగా, ఒక మంచి స్నేహితుల్లాగా జీవించినటువంటి వ్యక్తి వెంకటయ్య గారు. కామ్రేడ్ వెంకటయ్య గారి బాధాకరమైన, దాదాపు మా జీవితంలో 46-47 సంవత్సరాల క్రితం మీ కాలేజీలో ఇంటర్మీడియట్లో మేము ఫ్రెండ్స్.
అప్పుడు గతంలో మేము చదువుకున్నప్పుడు మమ్మల్ని అందరూ తీవ్రవాదులు అనేవాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాం మేము. ఎందుకంటే ఈ తీవ్రవాదంగా మాట్లాడేది, తీవ్రమైన పరిస్థితుల్లో ఉండేది. ఓంకార్ గారికి రక్షణగా మాకు, ఎందుకంటే మాకు అప్పుడు జగన్నాథం గారు మా గురువు, పెరుమల్ల జగన్నాథం గారు మమ్మల్ని పార్టీలకు తీసుకుపోయడం జరిగింది. ఏదేమైనా గతంలో అన్ని మేము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వెంకటయ్య గారు మేము కొన్ని రోజులు దూరంగా ఉన్నా, నేను అనుకోని పరిస్థితులలో మళ్ళీ తొర్రూరుకు రావడం వల్ల మా స్నేహం ఇంకా బలపడింది. దానివల్ల మేము దాదాపు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో మేము కూడా కలిసి పనిచేసినాం. ఏదేమైనా కమ్యూనిస్ట్ పార్టీలలో ఆయనకు మంచి అవకాశం ఉండే. దాదాపు నాగయ్య గారు కానీ, జీరాములు గారు కానీ వీళ్ళందరూ ఆ పరిస్థితిలో ఈయనకు ఆర్థిక పరమైన విషయంలో ఇక్కడికి రావడం జరిగింది. నేను రాష్ట్ర పార్టీ దగ్గర ఆఫీసులో కూడా ఉన్నామని చెప్పారు. అయితే ఆయనకు వీలు కాకపోయేది. ఎప్పుడైనా ఆర్థిక సంక్షోభంలో ఉండేది. ఆర్థిక పరిస్థితి ఎంత ఆయనకు ఎన్ని బాధలున్నా పక్కోనికి తెలియకుండా మెయింటైన్ చేసే మనస్తత్వం ఉన్న వెంకటయ్య గారు ఈరోజు ఇంటికాడ గడక తిని వచ్చినా కూడా నేను మంచిగా తిని వచ్చిన బావా అని చెప్పే పరిస్థితి. ఎందుకంటే మేము దాదాపు ఒక 3 సంవత్సరాలు మేము ఒకే పార్టీలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీగానే చనిపోవడం ఆయన అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో కులము, వర్గము, భేదము దాదాపు చొచ్చుకపోయే మనస్తత్వం కమ్యూనిస్ట్ పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉంటుంది. ఎందుకంటే అది నేర్పేదే. ప్రతి ఇంటికి పోయి ఇంటి లోబడికి పోయే మనస్తత్వం ఒక కమ్యూనిస్ట్ పార్టీకే ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ అక్కో, చెల్లో, అన్నో, తమ్ముడు అనే భావం ఎక్కువ ఉండి ఆ చనువుతోని లేని కాడ తిండి అడిగైనా తింటాం, ఉన్న కాడ మంచి భోజనం చేస్తాం, లేకపోతే కారంతో తినని. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మనస్తత్వం అంటే బూర్జువా మనస్తత్వంలో ఏ కులం ఉన్నా బూర్జువా మనస్తత్వం ఉన్నోడు వాడు పనికిరాడు. ఏ పార్టీలో ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ మనస్తత్వం ఉన్నోడు ఆ పద్ధతిలో అందరితో అట్లనే కొనసాగుతారు. కాబట్టి ఇలా పేదోళ్ళు, బలిసినోళ్ళు, ఉన్నోళ్ళు అనే పద్ధతి కాదు. అది ఏదేమున్నా మన మనస్తత్వాన్ని బట్టే ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాదం ఉంటుంది. వాదాన్ని మనం చివరి వరకు కొనసాగించడం కోసం ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు వారికి. ఎందుకంటే వారి కుటుంబం కూడా ఆర్థిక పరిస్థితుల్లో చాలా ఇబ్బంది ఉన్నది. అప్పుడు అట్నే ఉండేది. జీవితంలో నాకు 47 సంవత్సరాల కింద పరిచయం అయినప్పుడు ఎట్లు ఆయన చనిపోయినప్పుడు కూడా అలాంటి పరిస్థితులే చనిపోయాడు. అప్పుడు ఎందుకంటే అన్నలు, తమ్ములు అందరూ, ఈయన చిన్న కొడుకు కాబట్టి అందరూ సహకరించేది. అందరూ ఎవరు ఎక్కడ తినేదో ఈ ఇంట్లో కాకపోతే ఆ ఇంట్లో, ఆ ఇంట్లో కాకపోతే ఈ ఇంట్లో ఉండేది. ఇప్పుడు అది కొంచెం ఎందుకంటే కుటుంబం ఎవరి బాధ్యతిస్తూ ఆర్థికంగా మనం ఏదైనా ఉంటే సాయం చేస్తాం ఆ కుటుంబాన్ని. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీనే ఉంటుంది, వేరే పార్టీలలో ఉండదు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ దండేసేటోడు కూడా ఉండదు. సంవత్సరం వీడు ఎప్పుడు చచ్చిపోయిన కూడా తెలియదు. దాన్ని దినాల వరకు గుర్తుంటుంది, తర్వాత ఉన్నది ఒక కమ్యూనిస్ట్ పార్టీ అది ఉంటుంది. కాబట్టి ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ పేరున ఉద్యమ వందనాలు. దీన్ని ఇంకా కొనసాగించాలని, దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ కొత్త రిక్రూట్మెంట్ దాన్ని చేయాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, కమ్యూనిస్ట్ పార్టీతో ఉన్న అందరికీ ప్లస్ కుటుంబ సభ్యులకి మనవి చేస్తున్నాం. వారిని మీకు మా నుంచి ఏదైనా సహాయం ఉంటే మేము ఎప్పుడైనా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం. ఎందుకంటే మాకు ఉండబడిన స్నేహం ప్లస్ మేము కమ్యూనిస్ట్ పార్టీగా కొన్ని రోజులు ఉన్నాం కాబట్టి ఆ స్నేహంతో ఏ విషయంలో మాతో సంప్రదించవచ్చు. మేము మాకు సాధ్యమైనంత వరకు మేము ఆ కుటుంబానికి చేదోడు వదలడానికి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఈ 3 సంవత్సరాల కాలం నుంచి ఇంకా ముందు చేయవలసింది ఎంతో ఉన్నదనేది మేము ఆయనను మర్చిపోలేని మరవరాని నాయకుడిని కోల్పోయాం. అందులో భాగంగానే మొన్న జిల్లా జనరల్ బాడీ మీటింగ్ లోపల ఒక నిర్ణయం చేశారు. పెద్ద ఎత్తున తొర్రూరు మండలంలో 3వ స్మారక సభను పెద్ద ఎత్తున చేయాలనేది నిర్ణయం చేసినప్పుడు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయం చేసింది. దీంతో మనకు ఇది అంతం కాదు, ఆరంభము కాదు. మనం ప్రతి సంవత్సరం మన జిల్లా వ్యాప్తంగా మొత్తం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో వై వెంకటయ్య గారి వర్ధంతి జరపాలి. అది ఒక తొర్రూరు మండలంలో కాదు. కాబట్టి తొర్రూరు మండలం వల్లే ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. జిల్లా వ్యాప్తంగా ఈరోజు లేకపోతే కొన్ని వరంగల్ పాత జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు వర్ధంతి పెద్ద ఎత్తున జరుగుతున్నది. వాటికి మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కుటుంబం విధంగా
బీదతనంలోనే పుట్టినరు, బీదతనంగానే ఇప్పటికి ఉన్నది. వారిని ఆదుకునే అలవాట్లు కూడా మా కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నాయి. వారిని ఎప్పుడూ ఆపద వచ్చినా మేము ఆదుకునేటందుకు సిద్ధంగా ఉన్నామని మీతో మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఈరోజు వైవి గారి 3వ వర్ధంతి సభకు ఇచ్చేసిన బంధువులకు, కుటుంబ సభ్యులకు, అలాగే పార్టీ శ్రేణులకు, వివిధ పార్టీల రాజకీయ నాయకులకు విప్లవాందన తెలియజేస్తూ వైవి గారి ఆశయ సాధనలో గతకంటూ పోరాటం చేయడానికి మీ అందరం యువకులుగా ముందుకు రావడం జరిగింది. మన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళ్తామని, అదేవిధంగా వైవి గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నప్పుడు గత 3 సంవత్సరాల కింద చనిపోయే రోజులలో అతను మహాసభ జరిపిన సందర్భంలో ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా మహాసభలను విజయవంతం చేయడానికి తన అనారోగ్యాన్ని దూరంగా పెట్టి పార్టీ శ్రేయస్సు ముఖ్యంగా, పార్టీ విధానం సైద్ధాంతికంగా ముఖ్యంగా పనిచేసిన వ్యక్తి. అప్పుడు గుర్తు చేసుకుంటే ఆ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్తారనే ఒక వార్తను చదివి ఉన్నాం, మేము చూడలేదు. కానీ వైవి గారు మాత్రం గత 25-26 సంవత్సరాల క్రితం ప్రతిరోజు ఏ గ్రామంలో అయితే జనరల్ బాడీ సమావేశాలు, శాఖా సమావేశాలు జరుగుతాయో ఆడికి డొక్కు సైకిల్పై వచ్చి ఆ రోజు ఆడనే పడుకొని తన కుటుంబాన్ని పక్కకు పెట్టి కూడా పార్టీ ముఖ్యంగా ఆ రోజు ఆడ పడుకొని బస చేసి మీటింగ్ను 12:30-1 గంట వారి ప్రాంతం వరకు జరిపి తన యొక్క కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని, కమ్యూనిస్ట్ పార్టీ పాలసీని ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా ప్రతి కార్యకర్తను ఒక సైనికుడిగా తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర అమోఘమైనది. ఆయన జ్ఞాపకాలు మరవలేవి. వైవి గారు మాకు దూరమైనా కూడా ప్రతినిత్యం ప్రతి కార్యక్రమంలో వైవి గారు ఉన్నట్టుగానే మేము భావిస్తాం. అప్పుడప్పుడు దారి తప్పి కూడా వైవి గారు అని ఉచ్చరించడం మాకు ఒకసారి కామన్గా రావడం జరుగుతుంది. వెంకటయ్య గారు దూరం అయిందంటే మేము మరవలేని జ్ఞాపకాలు మాకు. వైవి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆశయ పాటలో మా పార్టీ కొనసాగుతుందని ఈ యొక్క వర్ధంతి సభ సందర్భంగా మరోసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ జోహార్ బై వెంకటయ్య గారికి. సాధిస్తాం మీ ఆశయాలను.